హలో హాయ్, బాగున్నారా? ఈరోజు నేను ఎంతో టేస్టీకరమైన మజ్జిగ పులుసు చేస్తున్నాను. అన్ని ముక్కలేసి మజ్జిగ పులుసు చేస్తున్నాను అనమాట. మజ్జిగ పులుసు బెండకాయ ఫ్రై. 1/2 కేజీ బెండకాయలు తెస్తే అవి మాత్రం కొంచెం మాత్రం అయిందనమాట. ఎక్కువ ముదుర్లు ఉన్నాయి. కొంచెం మజ్జిగ పులుసులో వేసాను, కొంచెం కూర చేశాను అనమాట. క్యారెట్టు, సొరకాయ, నెక్స్ట్ బెండకాయ, ఒక 4 మునక్కాడ ముక్కలు కూడా ఉన్నాయి వాటిల్లో. అన్నీ వేసి సీవంకాయ, ఇవన్నీ వేసి ముక్కలు వేస్తున్నాను నేను మజ్జిగ పులుసుకి. నెక్స్ట్ దాంట్లో మసాలా వేస్తాం కదా, అది అల్లం, ఎండుమిర్చి వేస్తారు. నేను పచ్చిమిర్చి వేసాను. అల్లం, పచ్చిమిర్చి, కొబ్బరి, ధనియాలు, ఒక చిటికెడు ఆవాలు, మెంతులు, జీలకర్ర అన్నీ వేసేసాను అనమాట. నానబెట్టాను. శనగపప్పు వేసి నానబెట్టాను అనమాట. ఒక పావుగంట నానితే మనకు మిక్సీ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూసారా, 1/2 కేజీ బెండకాయలు అంత మాత్రమే వచ్చాయి ఫ్రై, సన్నగా తరిగితే. ఇప్పుడు ఈరోజు బెండకాయ ఫ్రై, మజ్జిగ పులుసు. ఇప్పుడు మనం అది మిక్సీ వేసేసుకుందాం. ముందు పేస్ట్ చేసేసుకుందాం. పప్పు నానిపోయింది. పచ్చి కొబ్బరి అనమాట ఇది. పచ్చి కొబ్బరి ఒక టేస్ట్గా ఉంటుంది, ఎండు కొబ్బరి వేసుకుంటే ఒక టేస్ట్గా ఉంటుంది. పచ్చిమిర్చి వేస్తే ఒక టేస్ట్గా ఉంటుంది, ఎండుమిర్చి వేస్తే ఒక టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే పచ్చిమిర్చి ఎప్పుడు నా దగ్గర ఉంటాయి కాబట్టి నేను అన్నిట్లో ఎక్కువ పచ్చిమిర్చియే యూస్ చేస్తాను. పైగా నాకు అది టేస్ట్ నచ్చుతుంది, మంచిది కూడా. పచ్చిమిర్చి మనం ఎక్కువ తిన్నా కూడా మంచిదన్నమాట. అంటే కారం తినమని చెప్పడం కాదు, పచ్చిమిర్చి కారం అయితే మన హెల్త్కి మంచిది ఎండుమిర్చి కన్నా. అందుకని ఇప్పుడు దాంట్లో నేను కొంచెం మజ్జిగ వేసి, అంటే నీళ్ళ బదులు మజ్జిగ వేసాను అంతే. మజ్జిగ వేసి మిక్సీ చేద్దామని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ అలా పెరుగుని మజ్జిగ చిలికి అక్కడ పెట్టానన్నమాట. ఇప్పుడు మజ్జిగ పులుసుకి మనం ఒక గిన్నె పెట్టాను. ఆ తర్వాత ఆయిల్ వేసాను. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర అన్నమాట. ఇవన్నీ కాంటినెంటల్ అవి బాటిల్స్ అన్నమాట, సీసాలు. 200 గ్రామ్స్ ఇవేమో 100 గ్రామ్స్. అవే ఎక్కువ బాటిల్స్. ఆ బాటిల్స్ అన్నీ నేనేం చేస్తాను, స్టిక్కర్ తీసేసి వాటిల్లో అన్నీ, అంటే కొన్ని రోజులు ఒక వెరైటీ అనమాట. ఆ తర్వాత ఇవి బోరు కొట్టాక ఇంకో సీసాలు వస్తాయి కదా, అట్లా. దాంట్లో పసుపు వేసాను. అది కూడా నేను ఐక్యాలో కొన్నాను అనమాట. పసుపు, దాంట్లో సాల్టు, కారం 3 కనిపిస్తుంటాయి కదా కలర్స్, తెలుపు, రెడ్, పసుపు అని చెప్పేసి దాంట్లో వేసి పెట్టాను నేను. నెక్స్ట్ ఆ బెండకాయలు చిన్న బాణట్లో వేసేసాను, పక్కన ఫ్రై అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం ఈ మజ్జిగ పులుసు ప్రిపరేషన్ చూసేసుకుందాం. అంతే అండి, బెండకాయని ఎక్కువ ఫ్రై చేయకూడదు. మూత కూడా పెట్టకుండా మనం అలా ఉంచేస్తే బాగా ఫ్రై అవుతుంది. అప్పుడప్పుడు ఒక 2 మినిట్స్కి 4 మినిట్స్కి కదిపితే చాలు. అంటే ఒకే సైడ్ మాడకుండా ఉండడం కోసం కలపాలి. ఎక్కువసేపు కలిపేసామనుకోండి, అవి జిగురు జిగురుగా ఉంటుంది. ఎక్కువ కదపకుండా ఉంటే ఫ్రై బాగా అవుతుంది. ఫస్ట్ మనం బెండకాయ ముక్కలు వేసుకుంటున్నాం పోపు దినుసులు వేసాక. ఎందుకంటే బెండకాయలో జిగురు ఉంటుంది కదా, అది మనకు ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యిందనుకో, అది సాంబార్కి అంతా జిగురు జిగురుగా ఉండకుండా బాగుంటుంది. అదే మనం ఉడకబెట్టామనుకోండి అన్ని ముక్కలతో డైరెక్ట్ వేసి, అప్పుడు జిగురు వచ్చేస్తుంది అన్ని ముక్కలకి అనమాట. ఇప్పుడు క్యారెట్ అన్ని ముక్కలు వేసేసుకుందాం 1 బై 1. అంటే మా పిల్లలు ఇట్లా ఓన్లీ సాంబార్లో వేస్తేనే ఎక్కువ క్యారెట్ ఇష్టపడతారనమాట. అది ఏ సాంబార్ అయినా క్యారెట్ వేస్తే ఇష్టపడతారు. అందుకని సాంబార్లోనే మజ్జిగ పులుసు, సాంబారు ఇట్లాంటివన్నిటిలో నేను క్యారెట్ వేస్తుంటాను. వాళ్ళు మ్యాగీ చేసుకున్నప్పుడు క్యారెట్ వేసుకోమని చెప్తుంటాను అనమాట. సొరకాయ ముక్కలు, సీవంకాయ ముక్కలు ఉన్నాయి, వేసేసాను. ఇట్లా కుదిపేస్తున్నాను అనమాట. అలా అంటే ఆయిల్ ఈవెన్గా పడుతుంది కాబట్టి మంచిగా వేగుతాయి. కొంచెం
పసుపు వేసేసి మగ్గనిద్దాం అనమాట. అంటే నేను ఉప్పు ఫస్టే వెయ్యను, ఎందుకంటే మజ్జిగ పులుసు కదా, మనం మజ్జిగ పొయ్యగానే విరిగిపోతుంది అనమాట. అందుకని ఉప్పు ఫస్ట్ వేయకూడదు. లాస్ట్ గ్యాస్ ఆఫ్ చేసి 5 మినిట్స్ తర్వాత మనం ఉప్పు వేసుకోవాలి. సాంబార్ అంతా అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ గ్యాప్ ఇచ్చి తినే ముందు వేసుకోవచ్చు అనమాట. లేకపోతే పన్నీర్ లాగా వచ్చేసినట్టు ఉంటుంది, విరిగిపోయిన పాలు వస్తాయి చూడండి, అలా వస్తుందన్నమాట మజ్జిగ. అందుకని అలా చేయకూడదు. ఇప్పుడు అన్ని ముక్కలు వేసేసాను కదా, మంచిగా వేగుతున్నాయి. ఇప్పుడు పేస్ట్ చేశాను కదా, పచ్చి కొబ్బరి, శనగపప్పు, ధనియాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, నెక్స్ట్ కొబ్బరి, ఇవన్నీ వేసి పచ్చిమిర్చి అన్నీ వేసి కొంచెం కొత్తిమీర, అల్లము అన్నీ వేసాను అనమాట. మంచిగా మిక్సీ వేసేసాను, మెత్తగా పేస్ట్ చేసేసి అది వేసాను. ఇప్పుడు కొంచెం మసాలా కుక్ అవ్వాలి, అంటే ఇప్పుడు వేసిన గుజ్జు అంతా పచ్చివాసన పోవాలన్నమాట. అల్లం ఫ్లేవరు, ఈ ఫ్లేవర్స్ అంతా కొంచెం ఉడికితే ఆ తర్వాత టేస్ట్ బాగుంటుంది. ఆల్మోస్ట్ బెండకాయ ఫ్రై అయిపోయింది. నేను కాస్త ఉప్పు, కాస్త కూర పొడి వేసేసి, చూసారా బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది ఈ మసాలా అంతా ఉడికిన తర్వాత లాస్ట్లో మనం మజ్జిగ వేద్దాం. ఇది కొంచెం కొబ్బరి వేసాం కదా, అందుకని అంటుకోకుండా ఒక 2 మినిట్స్ అలా అంటే ముక్కలు ఉడికిపోయాయి. నెక్స్ట్ ఈ మసాలా కూడా కొంచెం బాయిల్ అయింది కాబట్టి ఇప్పుడు మనం మజ్జిగ వేసుకుందాం. నేను అలా వేస్తున్నాను, కానీ అలా ఎన్ని గరిటెలు వేస్తే అవుతుందని చెప్పి మళ్ళీ గిన్నెతోటి వంచాను. ఇప్పుడు ఎంత మజ్జిగ కావాలో అంత వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక పొంగు అంటే మంచిగా తెల్లుతుంది కదా, పులుసు తెల్లేదాకా ఉంచుకుంటే బాగుంటుంది టేస్ట్ అన్నమాట. చూసారా మజ్జిగ సరిపడా పోసాను. అంటే మా ఇంట్లో ఈరోజు ఒకవేళ నైట్ ఏదైనా చపాతీ లాంటిది చేసుకున్నా నంచుకుంటాము. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మజ్జిగ పులుసు అయితే ఇంట్రెస్ట్గా తింటారు. మజ్జిగ పులుసు కానీ సాంబార్ కానీ నెక్స్ట్ డే లంచ్కి కూడా అదే తింటామన్నమాట. ఇష్టంగా తింటారు. ఇంకా వేరే రోజు ఏదైనా ఉంటే మిగిలితే తినరనమాట. ఈ మజ్జిగ పులుసు ఒకటి నెక్స్ట్ డేకే బాగుంటుంది. పచ్చి పులుసు ఒకటి, సాంబార్ లాంటిది. ఎందుకంటే పప్పు వేస్తే అంత ఏం బాగుండదు, ఇంకా మనం ఫ్రిడ్జ్లో పెడుతున్నాం కాబట్టి నెక్స్ట్ డే కంపల్సరీ. ఎందుకంటే ఏదైనా కొంచెం చేసుకొని కొంచెం డైలీ సాంబార్ చేయాలంటే ఇది కదా. నేను వీక్లీ వన్స్ మజ్జిగ పులుసు చేస్తాను, వీక్లీ వన్స్ కందిపప్పు వేసి సాంబార్ అన్ని ముక్కలు వేసి సాంబార్ చేస్తాను. అది సాటర్డే అయినా అవ్వచ్చు, సండే అయినా అవ్వచ్చు. అంటే సాటర్డే చేసుకుంటే సండే కొంచెం మనం ఎక్కువ హెవీ వర్క్ చేసుకోవక్కర్లేదు కదా, సాంబార్ ఉంటుంది, ఏదైనా ఫ్రై చేసేసుకొని అన్నం ఒకటి పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. అందుకని అట్లా అంటే రెస్ట్, మనకు కూడా రెస్ట్ ఉండాలి కదా. పిల్లలు ఇంట్లో ఉన్నారని చేస్తాము అనుకోండి, ఈవినింగ్ స్నాక్స్ అట్లాంటివి ఏమన్నా చేస్తే బాగుంటుంది. అంటే ఆ రోజు కొంచెం 12:30 ఆ టైంలోనే లంచ్ తినేయచ్చు కదా అనేసి అలా చేస్తాను. చూసారా ముక్కలన్నీ ఉడికిపోయాయి. మనకు కలర్ అనేది మంచిగా ఉడికిన తర్వాత ఎలా వచ్చిందో చూసారా. నేను లాస్ట్ ఫైనల్ టచ్ కొత్తిమీర వేశాను. కొంచెం ఒక 2 మినిట్స్ బాయిల్ అవనిచ్చాం. ఆల్రెడీ నేను ముందే పోపు వేశాను కాబట్టి ఇప్పుడు పోపు వేయలేదన్నమాట. మళ్ళీ ఎక్స్ట్రా పోపు వేస్తే ఇంకా బాగుంటుంది, కానీ నేను వేయలేదు. ఊరికే ఆయిల్ ఎక్కువైపోతుందని, అంటే ఎక్కువ తినేస్తున్నామేమో అనేసి. బాగా ఉడికిపోయింది మజ్జిగ పులుసు. కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్నాం. ఈరోజు మా లంచ్ బెండకాయ కూర, ముక్కల మజ్జిగ పులుసు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. ఈజీగా ఇంట్లో ఇట్లాంటివి చేసి పెట్టండి, పిల్లలకి టేస్ట్ తెలుస్తుంది. నెక్స్ట్ మజ్జిగ చలవ కాబట్టి ఇట్లా చేస్తే మజ్జిగ పెరుగు తినని వాళ్ళు కూడా తింటారు. ఓకేనా? చూసారా ఎంత మంచిగా ఉడుకుతుందో మజ్జిగ పులుసు. నాకైతే చాలా ఇష్టం. యాక్చువల్గా ఇట్లా
ఉండలు వేసి చేస్తారు. అంటే మనం శనగపప్పు వడ చేసుకుంటాం కదా, అదే డైరెక్ట్ పిండి దాంట్లో వేసి కొంచెం ముద్దలు ముద్దలుగా పిండి వేసేస్తే అది బాగా బాయిల్ అవుతుంది. అది కూడా బాగుంటుంది. ఈసారి మజ్జిగ పులుసు నేను చూపించేటప్పుడు ఉండల మజ్జిగ పులుసు చూపిస్తాను. కంది ఉండల మజ్జిగ పులుసు అట్లా వెరైటీలు చేసుకుందాం. ఎందుకంటే నాకు కూడా ఇష్టం కదా, వెరైటీస్ చూపిస్తాను నేను చేసుకున్నప్పుడు. లాస్ట్ ఆపేసాను స్టవ్. ఇప్పుడు ఇంగు వేసాను అనమాట. లాస్ట్ ఉడికేటప్పుడు ఇంగు వేస్తే చాలా మంచిగా పట్టుకుంటుంది. అంటే నేను ఎక్స్ట్రా పోపు వేయట్లేదు కాబట్టి ఇప్పుడు ఇంగు కూడా వేసేసాను. స్టవ్ ఆఫ్ చేశాక మనం సాల్ట్ అనేది వేసుకొని సర్వ్ చేసుకుందాం. ఓకేనా అండి? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. రైస్ కుక్కర్ పెట్టాను. దాంట్లో నేను గిన్నె పెట్టే వండుతానన్నమాట. నాకు తెల్ల గిన్నె అంత ఇష్టం ఉండదు, అందుకని దాంట్లో వాటర్ పోసి స్టీల్ గిన్నెలో, అంటే కొంచెం వెయిట్లెస్గా ఉంటాయి కదా ఆ గిన్నెలు పెట్టుకుంటే మనం రైస్ మంచిగా ఉడుకుతుందన్నమాట. అంటే కుక్కర్లో ఎలా పెట్టుకుంటామో సేమ్ అలాగే డైరెక్ట్ వాటర్ పోయకుండా ఆ బౌల్లో వాటర్ పోసుకొని పెట్టుకోవాలి. రైస్ కుక్కర్లో అన్నం పెట్టేశాను, బెండకాయ ఫ్రై, మజ్జిగ పులుసు, ఇంకేం కావాలి. బాయ్ అండి.